ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాని మంత్రి కొండా సురేఖ వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించామన్నారు. జాబ్ మేళాలో సుమారు 72 కంపెనీలు వచ్చాయని 4,000కు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మంత్రి తెలిపారు. ఇంత సక్సెస్ఫుల్ జాబ్ మేళ ఎక్కడా కాలేదు అని చెప్పారు. ఆ రోజు చాలామంది జాబ్ ఆర్డర్స్ చేతికి తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ రోజు మా పాప సుస్మితా పటేల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసింది. ఇప్పుడు కూడా తనకు ఫోన్ చేసిందంట ఈరోజు ఉందని చెప్పి, మరి మీరు ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి అని చెప్పి తను, నాకు కూడా తెలీదు, తను చెప్తా ఉన్నారు చేసింది అని చెప్పి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కొంతమంది జాబ్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది చదువుకుంటూ ఉండొచ్చు. జాబ్ చేసే వాళ్ళు ఇంకేదన్నా మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది అని కూడా ఇక్కడికి రావచ్చు. 10వ తరగతి నుంచి మీరు ఎక్కడి వరకు చదువుకున్నా వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ ఉండేటువంటి కంపెనీలు దాదాపు 72 కంపెనీలు ఇక్కడికి రావడం అనేది మామూలు విషయం కాదు. మరి వాటిల్లో మీ అర్హతను బట్టి మిమ్మల్ని ఎంపిక చేసుకొని మీ శాలరీస్ డిక్లేర్ చేసి మీకు ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది. కొంతమందిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళను కూడా త్వరలోనే మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేసి మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మరి మగవాళ్ళు మీరు ఎక్కడ జాబ్